హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటండి కారులో లగేజ్ ఏంటి ఇంత ఉందనుకుంటున్నారండి? మేమందరం కలిసి చీరాల బీచ్‌కి వెళ్దామని అనుకుంటున్నామండి. అందుకే టిఫిను, ఆఫ్టర్‌నూన్ భోజనం, నైట్ భోజనానికి మొత్తానికి ఒక 1 డే తినటానికి అన్నీ ప్రిపేర్ చేసుకొని బయలుదేరామండి. అందుకే అనమాట కారులో అంత లగేజ్ ఉంది. మేమిప్పుడు బయలుదేరి వెళ్తున్నామండి. మధ్యలో మా అత్తగారు వస్తారు. మా అత్తగారిని కూడా ఎక్కించుకొని తీసుకెళ్తామండి. ఎందుకంటే పాపం ఎప్పుడూ కూడా బీచ్ అనేది చూడలేదు మా అత్తగారు. ఫస్ట్ టైం అనుకుంటా. అందుకని ఇంకా మా అత్తగారిని కూడా తీసుకొని వెళ్దాము అనుకుంటున్నాము. మా ప్రయాణం ఎలా జరిగిందో ఈ వీడియో ఒకసారి చూడండి. వచ్చాను విజయవాడ. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే విజయవాడ ఎంటర్ అయ్యాం. హాయ్ నా వాటర్ చెప్పిన మామ నీకు నా వాటర్ చెప్పిన నా వాటర్ నీవిగో ఇదో ఏంటో నా వాటర్ అగో కృష్ణాది వాడు అది బొమ్మ కనిపించేది. ఇదే అక్క అగో బొమ్మ కనిపించేది. అది భవానీ అదైతే అది మనం చూస్తుంది ఆవిడ కోట చూసి పడుతుందా? అదే భవానీ అదైతే అది అల్లే పెద్ద పెద్ద బొమ్మ కనిపిస్తున్నా చూడు. అన్ఎక్స్పెక్టెడ్గా మా వదినలు కూడా కలిశారండి. వాళ్ళు కూడా బీచ్కి వెళ్తున్నారంట. కానీ వాళ్ళు బాపట్ల బీచ్కి వెళ్దామని బయలుదేరారు. ఇక అందరం కలిసి వెళ్ళామండి. నేను కిచిడి తెచ్చాను, మా వదినేమో పులిహోరను పరవన్నం వండుకొని వచ్చారండి. అందరం కలిసి ఒక ప్లేస్లో ఆగి టిఫిన్ చేసి ఇక బయలుదేరామండి. మేము అందరం కలిసి చీరాల బీచ్కి వెళ్ళామన్నమాట. అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా, చీరాల ఒకళ్ళు బాపట్ల ఒకటి ఎందుకులే అనుకుని మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. సడన్గా వాళ్ళు రావటం, మేము అందరం కలిసి వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ 7 బయలుదేరామండి. మేము చీరాల వెళ్ళేసరికి 1 అయింది. అక్కడ రిసార్ట్స్ చూసుకొని ఇక రూమ్లోకి వెళ్ళిపోయి ఇక అందరూ 1 అయిపోయింది కదండి. ఇక పిల్లలందరికీ ఆకలేస్తుంది. ఇక అందరూ కలిసి భోజనం చేద్దాం అన్నట్టు ఇక మేము ప్రిపేర్ చేసి తీసుకొచ్చుకున్న భోజనాన్ని అందరికి పెడుతున్నామండి. మేము ఏమేమి భోజనం ప్రిపేర్ చేసి తీసుకొచ్చామో ఒకసారి చూడండి. ఏంటంటే నేను వండుకొచ్చాను, మా వదినోళ్ళు వండుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు వెళ్దామని వచ్చారు కాబట్టి వాళ్ళు వండుకొచ్చారు అన్నమాట. మా వదినేమో చింత చిగురు పప్పు, ఫిష్ ఫ్రై, పెరుగు తీసుకొచ్చారండి. కానీ ఫిష్ ఫ్రై చాలా బాగుంది, చింత చిగురు పప్పు కూడా చాలా బాగుందండి. నేనేమో టమాటా పప్పు, చికెన్ ఫ్రై తీసుకొచ్చానండి. నేను కూడా పెరుగు తీసుకొచ్చాలే కానీ కొంచెం అది కారులో ఇది అయిపోయింది, అంతకేం బాగాలేదు. ఇక అందరూ చక్కగా కూర్చొని అన్నం అందరం తిన్నామండి. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఇదిగోండి భోజనం చేసిన కాడి నుంచి ఇలా బీచ్కి వెళ్ళాం. ఇక మా చెర్రీకి అసలు ఇక ఆనందమే ఆనందం అన్నమాట. అంత హ్యాపీగా ఉన్నాడు. ఇక అందరం కూడాను. ఇక మా అత్తగారేమో ఇప్పుడే కదండి కొంచెం భయంగా తర్వాత వస్తాలే అన్నట్టు అక్కడ కూర్చున్నారండి. ఇక అక్కడ కూర్చొని ఉన్నారు. ఇక మేమందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేసామండి. అసలు బాగా కూడాను. మా చెర్రీ అయితే అసలు చెప్పే పనే లేదు, అంతలా ఎంజాయ్ చేశాడు. కానీ చాలా బాగుందండి. ఇలా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి, మనశ్శాంతిగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. చెప్పులు మట్టికి ఇసుక లాక్కుపోద్ది.
చాలా మళ్ళీ అలా అలొస్తుంది 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 అలొస్తుంది. వచ్చింది. నిలబడితే హ్యాపీనెస్ ఉండదు, కూర్చుంటేనే తెలుస్తుంది. పట్టుకో పట్టుకో చిన్నమ్మా పట్టుకో. అరే 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 పట్టుకో, అతను పట్టుకరా. నన్ను కొట్టులతో ఉండకూడదు, ఇసుక కొట్టుపోద్ది. ఇసుక కొట్టుపోద్ది. ఇక అయిపోయిందండి, ఇక ఈవినింగ్ అయిపోయింది. ఇక అందరూ కూడా రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ 8 అయిపోయింది. ఇక అందరం కలిసి అన్నం తిన్నామండి. అందరూ భోంచేసాము. చేసి కాసేపు అలా సరదాగా కూర్చొని మాట్లాడుకొని ఇక మళ్ళీ పడుకొని ఎర్లీ మార్నింగే లేసామండి. కానీ నైట్ అయితే మాత్రం ఆ రోజు నైటు సముద్రం దగ్గర ఉండటంతోనే గాలి బాగా వచ్చిందండి. గాలి, ఉరుములు, మెరుపులు, అసలు చాలా భయం వేసింది. కానీ ఇక అంతసేపు ఏం వర్షం ఏం పడలేదులేండి. చక్కగా పొద్దున్నే మళ్ళీ బీచ్కి వెళ్ళిపోయి 10 కల్లా రెడీ అయిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయిపోయి మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళాము అనేది తర్వాత పార్ట్ 2లో చెప్తాను. చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈసారి సమ్మర్కి మీరు ఎటువైపు వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి. ఇట్లా వరుసగా ఇట్లా కొబ్బరి చెట్లు ఉంటాయి చూసాం, వెళ్దాం కానీ రూమ్స్ ఉండవు అంటారా. కనపడదు డాడీ ఫోన్ ఉంది స్టాండ్. రేపు పొద్దున్న సన్ రైజ్ నేను రికార్డ్ చేసుకున్నాను.